అల్లు అర్జున్కి చేతులెక్కి మొక్కిన బాలీవుడ్ నిర్మాతలు కల్కి రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కానీ టాప్ 1లో నిలిచింది. స్పిరిట్ సినిమా స్టోరీ ఏంటి అనేటటువంటిది లీక్ అయింది. అండ్ మంచు ఫ్యామిలీ ఇష్యూ ఏం అయింది అనేటటువంటిది. సో మిస్ అవ్వకుండా వీడియో అయితే చివరిదాకా చూడండి. దీనికి సంబంధించినటువంటి ఫుల్ అప్డేట్స్, ఫుల్ మీల్స్ అయితే మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసా. బుక్తో రెడీ అయ్యా అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద కంటెంట్తో వచ్చినా అంటే. చూసారు కదా, నిండిపోయిందనమాట. పిచ్చ అప్డేట్స్ ఉన్నాయి. గేమ్ చేంజర్ గురించి కూడా అప్డేట్ ఉందన్నమాట. సో వీడియో అయితే మొత్తం చూడండి. మొట్టమొదట గేమ్ చేంజర్తో స్టార్ట్ చేద్దాం. మనం గేమ్ చేంజర్ చూసుకున్నట్లయితే ఇంకా 29 రోజులు అయితే రిలీజ్ అవుతుందన్నమాట. నిన్న గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారనమాట. ది గేమ్ చేంజర్ అని చెప్పి మన రామ్ చరణ్ లేస్ వచ్చేటటువంటిది అయితే నేను చేశారనమాట. సో దాన్ని పట్టుకుని కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే ఈ ఫోటో అనమాట. ఈ ఫోటోలో చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ కొద్దిగా ఒక రకంగా కనబడుతుంది అనమాట. ఇదేంటి ఈ విధంగా ఉన్నాడు, గ్రాఫిక్స్ సరిగ్గా లేదు, అది ఇది అంటున్నారు. ఇది ఏదైతే ఉందో మొత్తం కూడా గ్రాఫిక్స్ అనమాట. సో ఒరిజినల్ రామ్ చరణ్ కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ బై వాక్ అయితే అప్పటికప్పుడే మూవీ టీమ్ ఏదో క్రియేట్ చేసి 30 days ఉంది అనేటటువంటి పోస్ట్ చేయడానికి ఈ విధంగా పెట్టారనమాట. దానివల్ల సరిగ్గా రాలేదు అనేటటువంటిది రియాలిటీ. కానీ నడిచి వచ్చింది ఏదైతే ఉందో అది మన ఒరిజినల్ రామ్ చరణ్. చూసుకున్నట్లయితే ఆ స్వాగ్ ఏంటి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో చాలా మంది అడుగుతున్నారు గేమ్ చేంజర్ ఎంత కలెక్ట్ చేయొచ్చు బ్రో అని. సో నా గెస్సింగ్ కరెక్ట్ అనేటైతే గేమ్ చేంజర్ డే 1 120 కోట్లు పైమాటే బ్రో. అండ్ ఓవరాల్ చూసుకున్నట్లయితే ఒక 500-600 కోట్లు అయితే కొట్టింది. దాంట్లో అయితే డౌటే లేదు. ఏంది బ్రో పుష్పకి ఆ రేంజ్లో వచ్చినాయి కదా, గేమ్ చేంజర్కి ఆ రేంజ్లో రావా అంటే అది పుష్ప బ్రో, అది పుష్ప పార్ట్, ఇది గేమ్ చేంజర్. జస్ట్ పార్ట్ 1 కాబట్టి ఆ రేంజ్లో కలెక్షన్ రావడం అయితే కొద్దిగా కష్టమే. కానీ సినిమా బాగుంటే మటుకి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే అనేటటువంటిది రియాలిటీ. ఆ తర్వాత కల్కి సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఐఎండిబిలో చూసుకున్నట్లయితే కల్కి టాప్ 1లో నిలిచిందనమాట. ఎప్పటికీ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. సో ప్రేక్షకులు ఎక్కువగా ఆదరణ పొందినటువంటి సినిమాగా, ప్రేక్షకులు ఎక్కువగా రేటింగ్ ఇచ్చినటువంటి సినిమాగా ఈ సినిమా అయితే ఒక కొత్త రికార్డును అయితే నిలుపుకుందనమాట. ఎందుకంటే ఇప్పటికీ టాప్ 1లో నిలవడం అంటే మాట కాదు. ఇప్పటికీ చాలా అంటే చాలా సినిమాలు ఉన్నాయి. అవేవి కూడా కల్కి సినిమానే అందుకోలేకపోయే. కల్కి ఒకటే ఐఎండిబిలో టాప్ 1లో నిలిచిందనమాట. సో ప్రేక్షకులందరికీ కూడా మన కల్కి ఏ రేంజ్లో వచ్చింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. చాలా మంది అసలు 1000 కోట్లు దానికి రాలేదు, ఫేక్ పోస్టర్స్ వేశారని చెప్పి చాలా మంది మాట్లాడతారు. వాళ్ళకే నిదర్శనం అనమాట. సినిమా ఎలా నచ్చింది అనేటటువంటిది చెప్పాలంటే సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం అవుతున్నప్పటికీ సినిమాకి ఏమాత్రం హైప్ తగ్గలేదు, సినిమాకి ఏమాత్రం రేటింగ్ తగ్గలేదు. ఇప్పటికి కూడా ఏదైనా మూడౌట్లో ఉన్నా, ఏదైనా అది ఇది కొన్నా కానీ సలార్ సినిమా అయితే నేను కంపల్సరీ చూస్తాను. ఆ తర్వాత నేను సెకండ్ ప్రిఫర్ చేసేది ఖచ్చితంగా కల్కి సినిమానే. కల్కి సినిమాలో లాస్ట్ 20 నిమిషాలు చూస్తే చాలు ఎక్కడ లేనటువంటి ఉప్పేగం అయితే వచ్చేస్తారు అనమాట. ఎక్కడ లేనటువంటి భావోద్వేగం, గూస్బంప్స్ అయితే నాకైతే వస్తాయి. అందుకే ఆ ట్రాన్స్ పోగొట్టుకోవడానికైనా, ఆ లోన్లీనెస్ పోగొట్టుకోవడానికైనా ఖచ్చితంగా కల్కి సినిమా అయితే చూస్తా. అదేవిధంగా చాలా మంది చూస్తున్నారు, దానికైతే హై రేటింగ్ ఇచ్చారు. ఇప్పటిదాకా ఈ 2024లోనే టాప్ 1లో కల్కి నిలిచిందంటే ఇంకా అర్థం చేసుకోండి ఏ రేంజ్లో దాని యొక్క ఇంపాక్ట్ కూడా చూపించింది అనేటటువంటిది. ఆ తర్వాత మన ఉప్పి గారి యూఐ సినిమా, దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చింది. దానికి సంబంధించిన రియాక్షన్ కూడా చేసిన మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసి ఆ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ సినిమా ఏదైతే ఉందో సెన్సార్ వర్క్ని కంప్లీట్ చేసేసింది అనమాట. సర్టిఫికేట్ కూడా సంపాదించుకుంది. ఇంకా రిలీజ్కి అయితే సిద్ధమైపోయింది. ఈ సినిమాని మన ఉప్పి గారే డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా అయితే నిర్మిస్తున్నారు. ఉప్పి గారి దగ్గర నుండి 1990sలో ఎలాంటి సినిమాలు అయితే చూసామో అలాంటి అన్నీ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉంటే ఒక వినూత్నమైనటువంటి సినిమా ఖచ్చితంగా జనాలకి బాగా నచ్చింది అనేటటువంటిది కూడా ఆయన అయితే కాన్ఫిడెంట్గా తెలియజేస్తుండు. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా చాలా సినిమాలు తీసిండు, కబ్జా అని, ఉపేంద్ర టూ అని. అవి కూడా జనాలను ఎంతలా మెప్పించలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ తగ్గట్టుగా ఒక కొత్త మార్పులు చేసి ఒక సినిమాని ప్రవేశపెట్టిండు. అదే యూఐ. దీనికోసం దిగ్గాలు వెయిట్ చేస్తున్నా. ఈ నెల 20వ తారీఖు అంటే తిప్పి కొడితే సినిమా ఒక 1 వీక్ ఉందన్నమాట. చూడాలి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఏ రేంజ్లో వసూలు సాధిస్తారనేటటువంటిది. పాన్ ఇండియా లెవెల్లో కూడా రిలీజ్ చేస్తుంటూ మా ఉప్పి, మా బాస్ కంబ్యాక్ చేయాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి దాని మీద మీ కామెంట్. ఆ తర్వాత పుష్ప మూవీ కలెక్షన్స్. పుష్ప మూవీ ఇప్పటిదాకా హిందీలో చూసుకున్నట్లయితే 403 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. పుష్ప తగ్గేదేలే కాదు, అస్సలు తగ్గేదేలే అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 1100 కోట్లు కలెక్ట్ చేసింది అనేటటువంటిది ట్రేడ్ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి అనమాట. అండ్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి అనమాట. సుమన్ టీవీ ఉండొచ్చు, వాళ్ళు పుష్ప సినిమాకి బుకింగ్ సరిగ్గా కావట్లేదు, పుష్ప సినిమాకి అది సరిగ్గా రావట్లేదు, ఇది సరిగ్గా రావట్లేదు, అయినప్పటికీ వీళ్ళు ఈ రేంజ్లో బుకింగ్స్ వస్తున్నాయని చెప్పి ఎలా చెప్తున్నారు, ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఎలా చెప్తున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా చెప్పు తీసుకొని కొట్టాలి. ఈ రోజే పుష్పకు సంబంధించిన థ్యాంక్ యూ ఇండియా అనేటటువంటి మీటింగ్ జరిగిందనమాట. అక్కడ చూసుకున్నట్లయితే బాలీవుడ్ నిర్మాతలు ఏమని తెలియజేస్తున్నారో తెలుసా, ఏ ఒక్క షో కూడా టికెట్స్ దొరకట్లేదు సార్,
ప్రతి షో కూడా హౌస్ఫుల్ నడుస్తుంది సార్, దానికి గల కారణం ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మీరే సార్ అని చెప్పి సలాం కొడుతున్నారనమాట. మన అల్లు అర్జున్కి బాలీవుడ్ నిర్మాతలు సలాం కొడుతున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి ఆయన ఏ రేంజ్లో ఇంపాక్ట్ గురి చేసిండో. ఒక హిందీ మాట్లాడడం రానటువంటి హీరో హిందీలో హల్చల్ పుట్టిస్తుంటాడు, మన దగ్గర కూడా హల్చల్ పుట్టెత్తినవాడు. అయినప్పటికీ కొంతమంది ఏడుపులో వాళ్ళు అక్కడ టికెట్లు ఉన్నాయి ఇక్కడ టికెట్లు ఖాళీ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు ఎవరి మాట కూడా మీరు పట్టించుకోమాకండి. పుష్ప సినిమా తగ్గేదేలే కాదు, అస్సలు తగ్గేదేలే. ఏడిచే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, కొట్టే కలెక్షన్స్ పుష్ప కొడుతూనే ఉంటుంది. ఇప్పటిదాకా అయితే 1100 కోట్లు అయితే కొట్టిందంట, హిందీలో 400 కోట్లు కొట్టిందంటే. హిందీ వాళ్ళకే లేదురా బాబు, మనోడు కొట్టి చూపించిందంటే మనం అప్రిషియేషన్గా ఫీల్ కావాలి, కానీ ఎందుకు తిట్టడం అనేటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. తర్వాత అఖండ తాండవం, దీనికి సంబంధించినటువంటి నేను అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అఖండ పార్ట్ 2 ఏదైతే ఉందో ఈ దసరాకి రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 25, 2025 సినిమా రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి అఫీషియల్గా తెలియజేశారనమాట. ఈ సినిమాకి సంబంధించిన పోరాట సన్నివేశం రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే ప్రస్తుతానికి షూటింగ్ అయితే జరుగుతుందనమాట. ఎంగనైనా సంవత్సరం ఉంది భయ్యా, సంవత్సరం కాదు అటు ఇటుగా ఒక కొన్ని మంత్స్ అయితే ఉందనమాట. నేనైతే ఈ సినిమా కోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా నమ్మకం లేకపోయా కానీ ఏమో బోయపాటి గారిని ఇది ఒక్కసారి నమ్ముతాం అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. వెయిటింగ్, ఎందుకంటే బీభత్సమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అఖండాలో ఆ రేంజ్లో ఉందంటే మరి ఇందులో ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అది కాక ఇందులో మన శివుల వారి కాంబియో కూడా ఉంటుందంట, శివుల వారిని కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుండే. అండ్ పాన్ ఇండియా వల్ల అయితే సినిమా అయితే రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన డైలాగ్ కూడా రిలీజ్ చేశారు. మరి దాని మీద మీ కామెంట్ ఏంటి, ఏ విధంగా అనిపించింది? మరి అఖండ 2 కోసం మీరు వెయిట్ చేస్తున్నారా లేదా అనేటటువంటి కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత కీర్తి సురేష్ బబ్బా తన పెళ్ళి అయితే అయిపోయిందనమాట. తనకి సంబంధించిన మ్యారేజ్ ఫోటో చూశాక గుండె పగిలిపోయింది చాలా మంది సింగిల్స్ది. ఎందుకంటే నేను లోకల్ సినిమా, మహానటి సినిమా, చాలా సినిమాల్లో చాలా మంది కుర్రకారుల మనసు అయితే తను జోచేసుకుంది అనమాట. కీర్తి సురేష్కి ఇలా పెళ్లి కావడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకొంతమంది ఒక స్టెప్ వేసి మరి ఏంటి బేబీ ఎలా పెళ్లి చేసుకున్నాం అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు అనమాట. అండ్ తన హస్బెండ్ గురించి చూసుకున్నట్లయితే తనకు చాలా బిజినెస్లు ఉన్నాయి, తను కూడా చాలా రిచ్ అంట. సో మరి అంగరంగ వైభవంగా ఏం చేసుకోలేదు, జస్ట్ 300-400 మందిని పిలిచి ఒక గుళ్ళో అయితే తను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రిసెప్షన్ ఒక పెద్ద ఫంక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. నాకు అర్థం కాదు ఏంటంటే మన దగ్గర కనీసం ఒక 10 లక్షలు ఉంటాయో ఉండవు, 1 కోటి రూపాయలు ఉంటుందో ఆస్తి, కానీ మనం మట్టికి లక్షల్లో ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటాం. వీళ్ళ దగ్గర కోట్ల ఆస్తి ఉంది, కానీ వీళ్ళు కనీసం 1 కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టరు. కనీసం అభిమానులు పిలుద్దాం, వాళ్ళకి ఇంత ముద్దాన్న పెడదాం అనేటటువంటి ఆలోచన కూడా ఈ సెలబ్రిటీస్కి ఉండదు. 300 మందిని 200 మందిని పిలిచి పెళ్లి చేసుకోవడం బాబు. ఈ అనాథాశ్రమాల్లో కూడా అంతే పెడతాం. మేము బర్త్డేలకే పిలుస్తాం మినిమం 100 మందిని. మా దగ్గర ఏమో డబ్బులు తక్కువ ఉన్నా కానీ మేము పిలుస్తాం, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి పిలవరు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మరి మీ కామెంట్ ఏంటి కీర్తి సురేష్ పెళ్లి గురించి? ఆ తర్వాత స్పిరిట్ సినిమా, దీనికి సంబంధించినటువంటి స్టోరీ కూడా లీక్ అయింది అనమాట. న్యూ లుక్స్ అయితే ఫుల్గా దర్శనమిస్తున్నాయి, ఏఐ క్రియేట్ చేసింది. సో ఒక కోప్ ఉంటాడనమాట, ఆయనకు చూసుకున్నట్టయితే బీభత్సమైనటువంటి కోపం అయితే ఉంటుంది అనమాట. తను రూత్లెస్ క్రూయల్గా అయితే ఉంటాడనమాట. తన వల్ల ఏం జరిగిద్దంటే ఇంటర్నేషనల్ ఒక క్రిమినల్ అయితే తప్పించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమైనా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిస్టమ్ అంతా కూడా తన్ని వేలెత్తి చూపించింది, తన ఇగో హట్ అయ్యేలా చూసింది. ఆ తర్వాత ఆ రూత్లెస్ కోపి భయంకరమైనటువంటి కోపం వచ్చి ఆ యొక్క పోలీస్ జాబ్ని రిజైన్ చేసి ఆ ఇంటర్నేషనల్ డాన్ని, ఆ ఇంటర్నేషనల్ క్రిమినల్ని పట్టుకోవడానికి బయలుదేరతారనమాట. మరి పట్టుకోవడానికి బయలుదేరినటువంటి క్రమంలో తనకు ఎదురైనటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మరి మాడాంగ్ సియోక్ని ఈ రూత్లెస్ ప్రభాస్ ఎలా పట్టుకుంటూ అనేటటువంటిది అంతా కూడా మీరు సినిమాలో చూడాలని చెప్పి ఒక స్టోరీ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇది నిజమాబద్ధమో తెలియదులే కానీ ఇది కానీ స్టోరీ అయితే 1000 కోట్లు అనేటటువంటిది వదిలేయండి. 1000 కోట్ల గురించి మనం మాట్లాడొద్దు, ఖచ్చితంగా 2000 కోట్ల నుండి లెక్క అయితే స్టార్ట్ చేయాలి అనేటటువంటిది అనిపించింది అనమాట. ప్రభాస్ అన్న ఏ లుక్స్ కూడా అదిరిపోయినాయి. ఈ లుక్తో కానీ వంగా కుక్ చేస్తే అబ్బబ్బబ్బబ్బో ఆగలపోతున్నా. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి? ఆ తర్వాత మంచు ఫ్యామిలీ, దీని గురించి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మొన్న మన కమిషనర్ అయిన మన పోలీస్ వాళ్ళైనా పిలిచి మన మంచు మనోజ్కి మంచు విష్ణుకి అయితే స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఏదైనా కొంపలో చూసుకొని మీరు బయటకు వచ్చి లుల్లులు చేయమాకండి, మర్యాదగా ఉండదు అనేటటువంటి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. దాంతో మన మంచు మనోజ్ కూడా కొద్దిగా కరిగిపోయిండు అనేటటువంటి రియాలిటీ. సో ఇక వెయిట్ చేసి చూడాలి ఇది ఎక్కడ దాకా వెళ్ళిద్దని. మన మంచు అక్క ఏం పోస్ట్ పెడతాం కానీ బయటకు వచ్చే మాట్లాడలే. విష్ణు ఏమో ప్రెస్ మీట్లో పెడతాను, ప్రతి దానికి నేను ఆన్సర్ చెప్పను అంటాడు. మనోజ్ ఏమో అయింది ఏది అయిపోయింది మొత్తం మా నాన్న దేవుడు అంటాడు. ఆ తర్వాత వీళ్ళేమో కలిసిపోతాను. ఇంకొంతమంది ఏమో వీళ్ళు రిలీజ్ చేయబడేటువంటి కన్నప్ప సినిమా గురించి ఒక డ్రామా ఆడుతుందంటారు. ఇంకొక చోట ఏమో మన జర్నలిస్ట్ అందరూ కూడా మన వాళ్ళ మీద ధర్నా చేయడం జరుగుతుంది. ఎక్కడ దాకా వెళ్ళింది అనేటటువంటిది చూడాలి. ఆ తర్వాత ఫైనల్ అప్డేట్ సలార్ 2 అండ్
స్పిరిట్ సినిమా ఏదైతే ఉందో ఒకే ఇయర్లో రిలీజ్ అయిపోతుంది అనమాట. అవి మాక్సిమం 2026లో రిలీజ్ చేసేటటువంటి రైతు మూవీ టీమ్స్ అయితే చేస్తున్నాయి. ఆల్రెడీ రాజసాబ్ సినిమా ఉంది, ఇది 2025లో రిలీజ్ అయితే, ఆ ఇయర్లో రిలీజ్ అయితే మనకు రాజసాబ్ ఒకటే. ఆ తర్వాత 2026లో సలార్ పార్ట్ 2, సలార్ శౌర్యాంగ పర్వం మరియు స్పిరిట్ని రిలీజ్ చేయాలని చెప్పి బాగా సహనాలు అయితే జరుగుతున్నాయి అనమాట. ఒకే ఇయర్ ఒకేపు స్పిరిట్ ఒకేపు సలార్ 2 తట్టుకోగలదా ఈ గుండె? అభిమానులు థియేటర్లో తగలబెడతారు, పేల్చేస్తారు అనేటటువంటిది రియాలిటీ. అదే ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ అయినా ఫ్యాక్ట్స్ అయినా చాలా కష్టపడ్డా ఈ అప్డేట్స్ అన్ని సేకరించడానికి. సో ఇంత కష్టానికి మీరు నాకు ఇచ్చేది ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటామని, నమస్కారం, బాయ్.